ఓవరాల్ కాంగ్రెస్ పార్టీలోకి మీరు జరిగినాక మటుకు బీఆర్ఎస్ నేతలు మూకుమ్మడి దారి చేస్తున్నారు. దీని మీద ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులలో ఫ్రస్ట్రేషన్ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది. రోజు రోజుకు బలహీనపడుతున్నామనే భయంలో వాళ్ళు ఉన్నారు. నిన్నటి వరకు వారితో కలిసి పనిచేశాను. నా పనితీరు తెలుసు, నా నిజాయితీ తెలుసు. అన్ని విషయాలలో నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళు, నాకు మెచ్చుకున్న వాళ్ళు పార్టీ మారగానే వాళ్ళ నిజస్వరూపం అంతా బయటపడ్డది. ఒక మాటలో చెప్పాలంటే నా పట్ల వాళ్ళ కడుపులో ఎంత విషయం ఉన్నది అనేది నిన్నటి వాళ్ళ మాటల ద్వారా స్పష్టంగా అర్థమైంది. నేను ప్రధానంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తున్నది, రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలను లేకుండా చేసి ఒక నియంతృత్వ పాలనను దేశంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది. ముస్లిం మైనారిటీస్ పైన టెర్రరిస్టులనే ముద్ర వేసి, పాకిస్తానీ మద్దతుదారులనే ముద్ర వేసి చాలామంది పైన అక్రమ కేసులు పెట్టి ఎన్కౌంటర్లు చేస్తున్నారు. మణిపూర్లో దళిత క్రిస్టియన్స్ పైన దాడులు చేసి చర్చిలను తగలబెట్టి వేలాది మందిని రోడ్ల పాలు చేసి, మహిళలను వివస్త్రలను చేసి, మానభంగాలు చేసి వందలాది మంది చనిపోతే ప్రధానమంత్రికి ఇసుమంత అయినా కూడా జాలి కలగలేదు. మణిపూర్ వెళ్ళి బాధితులను పరామర్శించాలనే ఆలోచన చేయలేదు. భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో దళితులపైన దాడులు పెరుగుతున్నాయి, ముస్లిం మైనారిటీస్ పైన దాడులు పెరుగుతున్నాయి, క్రిస్టియన్స్ పైన దాడులు పెరుగుతున్నాయి, కుల వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు, ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ప్రమాదకరమైన ధోరణి ఏంటి అంటే, మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, లౌకికవాదాన్ని తీసేస్తాం, రిజర్వేషన్లను కూడా ఎత్తివేస్తామనే సాహసం చేస్తున్నారు. ఇది భారతదేశ ప్రజలు గమనించాలి. ఈ పరిస్థితులలో భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా ఎదుర్కొనే కాస్తో కూస్తో శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది. ప్రాంతీయ పార్టీలతోని ఇది సాధ్యం కాదు. కాబట్టి నాతో ఆయన మేరకు ఉడతాభక్తిగా భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే నేను పార్టీ మారడం జరిగింది.